అవుతుంది. ఓకే గురుగారు, మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సునందు బాబు, గుంటూరు నుంచి మేడం. ఏం పేరండి? సునందు బాబు. ఓకే, సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 22/5/1975. ఓకే, పుట్టిన స్థలం? నర్సరావుపేట మేడం. నర్సింపేట. నర్సరావుపేట. ఓకే, పుట్టిన సమయం ఏమైనా గుర్తుందా అండి? 2 గంటల తెల్లవారుజామున 2:14 ఓకే, ఉదయం 2 గంటలకి. తెల్లవారి 22 మేడం. ఓకే అండి, సో మీ సమస్య ఏంటో గురుగారితో చెప్పండి. అలాగే. నమస్తే గురువు గారు. సాయిరామండి, ఈశ్వర అనుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి, మీ సందేహం ఏంటి? నా ఉద్యోగం సమస్య సార్. నాకు నేను గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే కొద్దిగా ఆరోగ్యం బాగాలేక డ్యూటీకి పోలేదండి. ఓకే, అది టెర్మినేట్ అయ్యింది. దాన్ని మళ్ళీ ట్రై చేసుకుంటున్నాము. సంతోషం. అది అవుతుందా కాదా తెలుసుకుందామని. ఇక్కడ భగవద్ అనుగ్రహాన్ని మించి ఏది జరగదండి. ఇప్పుడు మనుషుల వల్ల మీరు ఏదైనా ముందు వెనక మంచి జరగవచ్చు, జరగకపోవచ్చు, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ భగవంతుని అనుగ్రహంతో ఆలస్యమైన సత్ఫలితాలే పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రత్యేకంగా ప్రతి నెలలో సూర్య భగవంతుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారే కాలం ఉంటుంది. దాన్ని రవి సంక్రమణ కాలం అంటారు. ఆ యొక్క రవి సంక్రమణ కాలంలో గనక నేను ఇప్పుడు ఏదైతే పరిహారంగా తెలియజేయబోతున్నానో దాన్ని గనక ఆచరించినట్లయితే సకాలంలో మీరు కోరుకున్న ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాన్ని తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకు మీరు చేయవలసిందల్లా ఒక అరచేయి పరిమాణంలో సరిపోయే ఒక చిన్న మట్టి పాత్ర, అంటే మట్టి కుండ లాంటిది తీసుకోండి. అందులో తెల్ల నువ్వులు, బెల్లం కలిపిన మిశ్రమాన్ని అందులో ఉంచి ఒక రావి చెట్టు సమీపానికి ఆ యొక్క కుండను తీసుకుని వెళ్ళి కొయ్యకుండా రాలిపడిన రావి ఆకును దాని మీద మూతలాగా పెట్టాలి. ఈ యొక్క చిన్న మట్టి పాత్రను చిన్న పాదులాగా తీసి భూమి లోపల స్థాపన చేయాలి. అలా చేసిన తర్వాత రావి చెట్టుకు 21 ప్రదక్షిణ చేస్తూ దత్తాత్రేయ స్వామి వారి మంత్రం ఉంటుంది. ఓం ఆం హ్రీం క్రోం అహి దత్తాత్రేయాయ కరికరి హూం ఫట్ స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని చెబుతూ ప్రదక్షిణ చేసి మరలా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత స్నానానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని ఆ నీటితో గనక స్నానం ఆచరించినట్లయితే అతి శీఘ్రముగా మీరు కోరుకున్న విధంగా మీరు చేస్తున్న ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగంలో తిరిగి ఉద్యోగం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు నేరుగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా వివరంగా తెలియజేస్తాను.